ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రావి గారు. అమ్మ, మామూలుగా ఒక్కొక్కరి చూపు ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. దిష్టి తీస్తూ ఉంటుంది తల్లి మామూలుగా పిల్లలకి, అవును. ఎవరి చూపు పడకూడదు. పడకూడదు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మ, అబ్బాయిల చూపు అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది. అందరినీ అనము, అలా దృష్టితో చూసే అబ్బాయిల చూసేవాళ్ళం. దగ్గర అవును. అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఎలా కనిపెట్టి ఇది మంచి చూపు కాదు మనల్ని చూసే పద్ధతి అని కొందరు ఇంట్లో కూడా సఫర్ అవుతూ ఉంటారమ్మా. అవును. ముఖ్యంగా కొంచెం మైండ్ సెట్ కొంచెం ఉన్నవాళ్ళు, సరిగ్గా లేని ఆడపిల్లల ఇళ్లలో మామలని, బాబాయిలని, అవును. అన్నలని, తాతయ్యలని, సో అది పేరెంట్స్ కూడా వీళ్ళ చూపు మన పిల్లల మీద ఇలా ఉంది అని పేరెంట్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఊహ తెలిసిన ఆడపిల్లలు కానీ టీనేజ్ పిల్లలు కానీ ఎవరైనా అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి? మీరు మంచి ఇది అడిగారండి. మీరు అన్నట్టుగా నిజంగానే అంటే ఆ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసే విధానంలోనే అమ్మాయికి తెలిసిపోవాలన్నమాట. అది. అంటే జనరల్ గా మామూలుగా ఎంతమంది రోడ్డు మీద వెళ్తుంటారు, ఇలా చూస్తాం వెళ్ళిపోతాం. ఒక అబ్బాయి అమ్మాయిలని పర్టికులర్ గా అంటే అలా చూసినప్పుడు అంటే మీరు అన్నట్టుగా డైరెక్ట్ గా మీద పడి రేప్ చేస్తేనే రేప్ చేసినట్టు కళ్ళతో. కాదండి. మాటలు అంటేనే రేప్ చేసినట్టు కాదు. మీ Correct అమ్మా. చర్యల ద్వారా కూడా ఒక అమ్మాయిని మీరు హట్ చేస్తే అది కూడా ఒక రకంగా మీరు రేప్ చేసినట్టే నిజమే కదా, ఎక్కడ కదా? పడితే అక్కడ ఎంత చూస్తూ. అంతే కదా. ఇప్పుడు బస్ స్టాప్లలో నుండి బస్సుల కోసం చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఉమ్. కొంతమంది బ్యాచ్, కొంతమంది మగవాళ్ళు, మళ్ళీ నేను చెప్తాను, కొంతమంది మగవాళ్ళు ఈ అమ్మాయిలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే బస్ స్టాప్లలో ఉండే వాళ్ళని నేను Correct. చూసా తెలుసా. ఇప్పుడు ఒక బస్సు వస్తుందండి, ఒక బస్సు వస్తే బస్ జనరల్ గా ఇటువైపే చూస్తారు, ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా కదా. అక్కడ ఏం చేస్తారంటే కావాలి నా మగ పిల్లలు అక్కడికి వచ్చి నిల్చుంటారు. ఇంకా ఓని నిల్చున్న వాళ్ళు ఊరుకుంటారా, ఒక రకమైన సైగలు చేయడము. ఇంకా నేను కొంతమందిని చూశాను రాధ గారు, నేను కెమెరా ముందు చెప్పాలా గుర్తు నాకు అయితే తెలీదు. అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా చూసిన సంఘటనలు ఉన్నాయన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఒక రకమైన సైగలు చేస్తారు. అసలు వాళ్ళను అంటే వాళ్ళ చర్యల ద్వారా కూడా ఇది చేస్తారు. అంటే నేను పబ్లిక్ లో ఉన్నాను, ఈ పని చెయ్యకూడదు అని. అంటే బాగా చదువుకున్న వాళ్ళండి. పోనీ పిచ్చి కొడుకు వాడేవాడో వాడు తెలియదు అంటే పిచ్చోడు అనుకో, పర్పస్ఫుల్ గా చాలా మంది అవునమ్మా, మీరు ఇలా చెప్పింది చూస్తారు. కరెక్ట్. రీసెంట్ గా చూసా ఎయిర్పోర్ట్ లో కూడా ఒక అమ్మాయిని చూస్తూ బ్యాగ్ అడ్డం పెట్టి మీరు అన్నట్టు అట్లాగే చేశాడు. అలాగే చేసాడు. Private అలాగే part పక్కన అంటే ఆ ఎమోషన్స్ తట్టుకోలేక ఆ పిల్ల నా అమ్మాయిని చూస్తూ వీడు ఏం చేస్తాడో, వీడు ఒంటరిగా ఏం చేస్తాడో, ఒక భర్త భార్యతోనో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం చేస్తాడో ఆ చేస్తారు వాళ్ళు. ఇంకా ఏం చేయాలి, అమ్మాయిలు ఏం చేయాలి చెప్పండి. ఎక్కడ ఉండాలి, బస్ స్టాప్లలో ఉంటే ఇదే టార్చరు, ఎక్కడన్నా స్కూళ్ళల్లో ఉంటే ఇదే టార్చరు, మరి ఎక్కడైనా స్కూల్ అదేంటి కాలేజీలలో ఇదే టార్చరు. అంటే అమ్మాయిలను మీరంటే ఎలా తట్టుకోవాలి అంటే, అక్కడి నుంచి అంటారు కదా, దుష్టులకు దూరంగా ఉండడం. ఎక్కడ ఉంటారంటే దుష్టులకు దూరంగా బస్ స్టాప్ లో. మరి బస్సు ఎక్కొద్దా, పని చేసుకోవద్దా అమ్మాయిలు, ఎక్కడికి వెళ్ళకూడదా, మరి ఎక్కడ ఉండాలి. ఇంకా బస్సులు ఎక్కిన తర్వాత ఇంకా అదొక రకమైన టార్చర్. కండక్టర్లు కూడా అలాగే తయారయ్యారండి. కావాలని రావడము, అమ్మాయిలను ఇలా అంటే ముట్టుకోవడము, ఇంకా వాళ్ళను కావాలని ఇలా టచ్ చేసి ఇంకా ఏమిటో చేయడము. కొంతమంది ప్యాసింజర్స్ కూడా అలాగే తయారైపోయారండి. అంటే ఇదంతా ఒక రకమైన టార్చర్ అని నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా మీరు మనుషుల మీద పడి రేప్ చేయనక్కర్లేదండి. ఇలాంటి చర్యలు చేసినా కూడా చాలా తప్పు. అంటే మీరు అన్నట్టుగా బాబాయిలు, తాతయ్యలు అంటే ఇది వరకు ఓన్లీ తల్లి తండ్రి దగ్గర ఉంటేనే సేఫ్ అని మనం అనుకున్న రోజులు పోయి, ఇప్పుడు ఓన్లీ తల్లి కడుపులో ఉంటేనే పిల్లకు సేఫ్, ఆడపిల్లలకు సేఫ్ అనే రోజులు వస్తాయేమో, నాకైతే తెలియదండి. అంటే చిన్న పిల్లలకు కూడా వాళ్ళ ఇంట్లో సొంత అన్న దగ్గర వదిలిపెట్టాలంటే భయం, తాతయ్య దగ్గర వదిలిపెట్టాలంటే భయం. మొన్న చూసాం బంజారా హిల్స్ లో ఒకతను ఆ అమ్మాయిని, చిన్న అమ్మాయిని, 12 ఏళ్ల 13 ఏళ్ల అమ్మాయిని 3 సంవత్సరాల నుంచి అతను రేప్ చేస్తున్నాడట. అతని వయసు ఏంటి, అమ్మాయి వయసు ఏంటంటే అంటే తప్పించుకొని తిరగలేనంత పరిస్థితి కూడా వస్తుంది కొంతమందికి. ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎవరికి వెళ్ళి చెప్పాలో చెప్పలేదు. ఇంకా కొంతమంది తల్లులు ఉంటారంటే, ఐఎమ్ సారీ టు సే, అమ్మ మా అమ్మయ్య ఇలా చేశాడు, ఇలా మాట్లాడు. అదేంటి అలా మాట్లాడతావు, వాళ్ళు ఒప్పుకొని కూడా ఒప్పుకోరండి.
అంటే మా అమ్మాయి ఇలా మాట్లాడాడమ్మా, నన్ను పలానా చోట ఇలా టచ్ చేశాడు, నాకు చాలా ఇబ్బందిగా ఉండిందమ్మా, నువ్వు కొంచెం చెప్పమ్మా అంటే కూడా చెప్పరు అనమాట. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ముల మీద వాళ్ళ అంత మీద నమ్మకం. కానీ నీ కడుపున పుట్టి పెంచి పెద్ద చేసిన అమ్మాయి తన బాధ వచ్చి తల్లికి చెప్పుకుంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అమ్మాయిలు అంటున్నారు కదా మీరు అన్నట్టుగా, అమ్మాయిలు వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకోవాలండి. మీరు అంటే ఆ అబ్బాయి ఎలా చూస్తున్నాడు, ఈ చూపులు మంచిగా ఉన్నాయా, లేకపోతే వీడు వేరే ఒకలాంటి దృష్టితో నన్ను చూస్తున్నాడా అనుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళు తప్పించుకొని తిరగడమే చాలా మంచిది. తప్పనిసరి పరిస్థితులలో ఏం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు ఇలా చేస్తారు. మీరు గుంపులుగా ఒక 4 అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఆడంత సాహసం చేయడం, ఒకళ్ళు చేస్తే అందరు పోయి పీకుతారు అక్కడ పట్టుకొని కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, కావాలని చేస్తారు అనమాట. ఆ బ్యాగులు పుచ్చుకొని బ్యాగులు అడ్డం పెట్టుకొని ఇంకొకలాగా చూసి కన్ను గీటి ఇలాంటివి కూడా చేస్తారండి. తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ బాడీ పార్ట్స్ ఏమున్నాయో వీళ్ళు అవి చూపిస్తారనమాట. ఇవన్నీ చాలా మటుకు అంటే ఎయిర్పోర్ట్ అంటే అంటే మంచి డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉంటారు, ఎయిర్ ఫ్లైట్స్ ఎక్కుతారండి. ఇప్పుడు అది కూడా లేదు, అది కూడా రైతు బజార్ అయిపోయింది. ఫ్లైట్ కూడా ఎక్కడానికి ఎవరికి ఏం లుంగీలు కట్టుకొని నైటీలు వేసుకొని కూడా ఫ్లైట్లు ఎక్కుతున్నారు. సో దాంట్లో పెద్ద స్టేటస్ అంటూ ఏమీ లేదు. అక్కడ కూడా ఇలాంటి వాళ్ళే జత ఎక్కుతున్నారు అనమాట. ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని ఏం లేదండి, నేను ఒకటే సలహా ఇస్తాను అమ్మాయిలకి, పట్టులాగి కొట్టేయడమే అంతే. ఇప్పుడు వాడు ఏం చేశాడో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఎంతసేపు దాచుకుంటావు. కొంతమంది అమ్మాయిలు చాలా భయపడిపోతారండి అలా చూస్తే కదా. ఏం చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, అసలు ఎలా చెప్పాలో తెలియదు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా అమ్మాయికి నేను వెన్ షీ వాజ్ ఇన్ 7th క్లాస్ తన స్కూల్ వదిలిపెడదామని, ఆ రోజు నాకు క్యాబ్ రాలేదు, ఆటో రాలేదు. తనను నేను వేరే ఆటో తీసుకెళ్దామని నేను తీసుకెళ్తున్నానండి. ఒక 10 years ago వెళ్తూ ఉంటే ఎదురుగుండా చిన్నపిల్లలు జస్ట్ 12 years 13 years ఉంటాయి, 3 కూర్చున్నారు. నేను మా అమ్మాయి అనుకున్నా, అమ్మ చూడమ్మా ఎంత చిన్నపిల్లలు స్కూటర్ మీద వెళ్తున్నారు, ఏమన్నా పడితే ఎట్లా అంటే, ఆ పిల్లలండి వాడు మమ్మల్ని చూసి ఇలా కన్ను కొట్టాడు. 12 years వాడికి. అంటే మగపిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు, మేము ఎందుకు నిజంగా చూసాం. ఎలా చూసామంటే పాప మీ పిల్లలు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పింద పడిపోతారు, ఎవరికైనా గుద్దుతారేమో, వీళ్ళకేమవుతుందో అని మేము చూస్తే వాళ్ళు పర్టికులర్గా దగ్గరకు వచ్చి గట్టిగా కేకలేసి ఇలా కన్ను కొట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకేమనాలి చెప్పండి. అంటే మనం ఏమంటాం, పట్టి కొడతామా వాళ్ళను? అంటే వాళ్ళకు ఒక సాడిజం అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మనం పాపం కామ్గా వెళ్ళిపోతుంటామా, మనం పక్కకు వచ్చేసి గట్టిగా అరిచేస్తారండి. బండిల మీద వచ్చేసి గట్టిగా వచ్చేసి అరిచేసి, అంటే మనం ఏదో ఆలోచించుకుంటాం, మన మూడ్ ఎక్కడో ఉంటుంది, మనం అంటే అబ్సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు ఒక్కొక్కసారి. అలా అంటే మనం ఎంత డిస్టర్బ్ అయిపోతాం. ఇవన్నీ చాలా మంది మగ పిల్లలు కూడా చేస్తున్నారండి. సో వీళ్ళందరినీ తప్పించుకోవడం అంటే మీరు అన్నట్టుగా మనం కాపాడుకోవడమే. ఒక్కళ్ళు ఉండకుండా సేఫ్గా ఒక 4 ఉంటే వీళ్ళు నిజంగా చేయరండి, అలా చేయరు. ఇలాంటివన్నీ జరిగేదంటే ఆఫీసులలో కూడా ఇలాగ చేస్తారండి. కావాలని ఆ బాస్ ఏం చేస్తారంటే, బాసో ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉన్నారో కావాలని అమ్మాయిలను ఈరోజు ఉండాలని చెప్పేసి ఉంచేసి ఏమీ అనరు. కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటే దగ్గరకు వచ్చి వెనకరించి చూసుకోవడము, అక్కడ ఏముందో చూడడము, దాని తర్వాత అదొక వంక అనమాట. సో ఇవన్నీ కూడా చాలా మటుకు చాలా మంది సఫర్, కానీ ఏం చేయలేము. అంటే ఒక అమ్మాయి అంటే చాలా మటుకు అండి మన దగ్గర 80% 90% ఆడవాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం, వాళ్ళ సర్వైవల్ కోసమే వస్తున్నారు. కాబట్టి సో వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో ఏది ఏమైనా సరే నేను పని చెయ్యాలి, ఈ వంకతో నేను మానేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుందని చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇంకా అలాంటి పనులు తప్పకుండా చేయాల్సిందండి. ఎవరో 10% ఏదో టైం పాస్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జోరికి ఎవరు వెళ్ళారండి. టైం పాస్కి వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు కావాలని అంటే వీళ్ళ కుటుంబ పోషణ కోసం వస్తున్నారని తెలుసుకొని అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు టైం పాస్కి వస్తారు, కొట్టేసి నీ ఉద్యోగం ఏంటి నువ్వేంటని వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయలేరండి, చెప్పుకోలేరు. అంటే నేనేం చేశానండి, కంప్యూటర్లో పని చేస్తున్నది ల్యాప్టాప్ దగ్గర వెనకుంటే నేను గైడ్ చేస్తున్నాను అని చెప్తారు. వాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడు, కానీ చెప్పడం మాత్రం అలాగే. ఆమె కూడా ఎవరికి ఏం కంప్లైంట్ చేయలేదు. నేను కంప్లైంట్ చేస్తా చెప్పండి, కావాలని అనమాట. ఇలా ముందు నుంచి వంగేసి ఆ ల్యాప్టాప్ కీబోర్డ్ పట్టుకొని చాలా మంది అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో దానికి మనం ఏమి చేయలేదండి. సో మనం రక్షించుకోవాలి అంటే
కంపల్సరీగా. కాకపోతే ధైర్యంగా ఉండాలి, కరెక్ట్. ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు దూరం నిల్చొని మాట్లాడు అనేది మనం కంపల్సరీగా చెప్పాల్సిందేనండి. లేకపోతే వీళ్ళు ఇట్లాగే రెచ్చిపోయేసి మన మీద పడరు, ఏం చేయరు, ఏం ముట్టుకోరు మనను, కానీ వాళ్ళ చర్యల ద్వారా మనల్ని హర్ట్ చేస్తారు. కరెక్ట్ గా చెప్పినారమ్మా. నిజంగా ఇది చాలా మందికి ఎదుర్కొనే సమస్య, సమస్య చాలా ఇది. మంది ఎదుర్కొనే సమస్య. సో మనకు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండి ఆ టైంలో ఎవరు పక్కన లేనప్పుడు నిజంగా భయం వేస్తుంది. ఎవరన్నా పక్కన ఉంటే ఒక ముందడుగు వేసి అంతే. పట్టన ఒకటి బస్సులలో ఏం చేస్తారండి పాపం, వాళ్ళేదో నిల్చుంటే వెళ్ళేసి వాడికి ఏం వాడికి ఇంతలా షూస్ వేసుకొని కాళ్ళు దొక్కేస్తారు. ఆ ప్రాణం పోతుంది అనమాట. ఇంకా అసలు ఇందులోంచి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏం చేయాలి, మళ్ళీ పిలిచేసి కావాలని తొక్కాలన్నమాట. అంతే, నువ్వు కొట్టక ముందే మనం కొట్టేయాలన్నమాట. అంతే, అప్పుడు కానీ ఇది రాదు. నిజమమ్మా, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ.